హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా టెక్కి. నేను మీ రంజిత్ని. ఐఫోన్ 7 ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయింది దీన్ని పర్చేస్ చేసి. మీకు అందరికీ తెలుసు కదా, ఐఫోన్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ. సో ఆ బ్యాటరీని రీప్లేస్ చేద్దామని చెప్పేసి యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళా. వాళ్ళు ఫోన్ డ్యామేజ్ అయితే ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్ చేయమన్నారు స్టోర్లో. సో నేను బయట ఒక షాప్లో అయితే రీప్లేస్ అయితే చేయించాను. అదేంటో వాడు 6 months వ్యారంటీ అన్నాడు. ఎగ్జాక్ట్ 6 monthsకి బ్యాటరీ అయితే ఉబ్బడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇలా ఉబ్బి డిస్ప్లే కూడా బయటకు వచ్చేసింది. 1 weekలో బ్యాటరీ కంప్లీట్గా డ్రైన్ అయిపోయి షట్ డౌన్ కూడా అయిపోయింది. నేను ఈసారి నేనే రీప్లేస్ చేద్దామని డిసైడ్ అయ్యా. కొన్ని వీడియోస్ కూడా చూసా ఎలా చేయాలని. సో అంత కష్టమేం కాదు, బట్ కొంచెం కేర్ఫుల్గా చేయాలంతే. సో బాటంలో 2 స్క్రూస్ ఉంటాయి కదా, దాన్ని తీసేసి ఒక డిస్ప్లేని పక్కకు పెట్టేసుకొని ఆ స్టీల్ ఫ్రేమ్ కూడా రిమూవ్ చేసేసి ఆ బ్యాటరీని తీసేయాలి. డిస్ప్లే బయటకు వచ్చింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. లేదంటే మనకు కొంచెం కష్టం అయ్యేది డిస్ప్లేని సపరేట్ చేయడం. సో బ్యాటరీతో పాటే మనకు టూల్ కిట్ కూడా వస్తుంది. వీటిని యూజ్ చేసుకొని డిస్ప్లేని సపరేట్ చేయొచ్చు ఈజీగా. దీన్ని సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఒక మనకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొత్త బ్యాటరీని అటాచ్ చేసేసుకొని ఆ ఫ్రేమ్ని ఫిట్ చేసేసుకొని మనము స్విచ్ ఆన్ చేసేసుకుంటే, సో ఇది చాలా ఈజీగా ఉంది. బట్ కొంచెం కేర్ఫుల్గా చేయాలంతే, లేదంటే డిస్ప్లే కనెక్షన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బ్యాటరీ రీప్లేస్ చేయడం ఫస్ట్ టైం అయితే బ్యాటరీ కింద 2 ప్లాస్టర్స్ కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఈ వీడియోలో చూపించినట్టు ఈ ప్లాస్టర్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్నప్పుడు షాప్లోనే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అమౌంట్ ఇచ్చి రీప్లేస్ చేయించేవాడిని. బట్ కెనడా వచ్చాక ఇది ఎక్కడ చేస్తారో, అసలు చేస్తారో లేదో కూడా తెలియదు. సో ఇంకా నేనే ట్రయల్ చేస్తున్నా. ఒక్కసారి చేస్తే మనం నెక్స్ట్ టైం నుంచి మొత్తం మనమే చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా ఈజీగా మార్చుకోవచ్చు. ఎలాగో ఇది పాతదే కాబట్టి దీని మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నా. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.